నెల్లూరు జిల్లా కావలి తుమ్మలపంటలో రేపు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. మత్స్యకారుల భరోసా కార్యక్రమానికి రాష్ట్రం హాజరు కానున్నారు. 2892 మంది మత్స్యకారులకు 20,000 నగదును వారి అకౌంట్లకు జమ చేసే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. అనంతరం మత్స్యకార సేవ వేదికపై మత్స్యకారులతో చంద్రబాబు మాటామంతి నిర్వహించనున్నారు. ఇప్పటికే సభ ఏర్పాట్లు పూర్తి చేసినట్టు అధికారులు తెలిపారు. నెల్లూరు జిల్లా కావలి తుమ్మలపంటలో రేపు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. మత్స్యకారుల భరోసా కార్యక్రమానికి రాష్ట్రం హాజరు కానున్నారు. 2892 మంది మత్స్యకారులకు 20,000 నగదును వారి అకౌంట్లకు జమ చేసే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ద్వారా మల్లికార్జున అందిస్తారు. మల్లికార్జున, చెప్పండి, అక్కడ సభ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? సీఎం చంద్రబాబు నాయుడు వచ్చి ఏ అంశాలకు సంబంధించి మాట్లాడే అవకాశం ఉందంటారు? అయితే మత్స్యకారుల భరోసా కింద మత్స్యకారుల సేవా కార్యక్రమాలు అయితే రేపు సీఎం చంద్రబాబు నాయుడు అయితే కావలిలోని తుమ్మలపంట గ్రామానికి అయితే చేరుకోనున్నారు. అయితే ఉదయం 10 గంటలకి తుమ్మలపంట గ్రామానికి చేరుకొని అక్కడ విజిటర్ రిసీవింగ్ ఉంటుంది. అక్కడి నుంచి ఆయన సభా వేదిక వద్దకు తీసుకెళ్తారు. అయితే మత్స్యకారులకు భరోసా కింద 2892 మందికి 20,000 నగదు చొప్పున వారి అకౌంట్ లో అయితే జమ కానుంది. ఆ తర్వాత ఆయనతో ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత, ఆ కార్యక్రమం తర్వాత కూడా మత్స్యకారులతో మాటామంతి ఉంటుంది. దాని తర్వాత వచ్చి పార్టీ క్యాడర్ తో కూడా ఆయన చర్చించే అంశం అయితే ఉంది అని చెప్పవచ్చు. అయితే జిల్లాలో కూడా పార్టీ ఇప్పుడు మహానాడు సంబంధించి కూడా కొందరు అంటే నెల్లూరులో మహానాడు జరుపుతారు అని అనుకున్నారు. అయితే మహానాడుకి ఇంధన పొదుపు వల్ల మహానాడు రద్దు చేయడంతో దాని మీద కూడా పార్టీ నేతలతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. అయితే ఇక్కడ భారీ ఏర్పాట్లు అయితే కావలి తుమ్మలపంట గ్రామం వద్ద అయితే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ హోర్డింగ్స్ తో పాటు సభా వేదిక వద్ద కూడా సీఎం హెలిప్యాడ్ సంబంధించి కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, అలాగే జిల్లా ఎస్పీ కూడా అజితా విజన్ లో కూడా ఏఎస్పీ కానీ వారు అందరూ ఇక్కడ మొత్తం భద్రతా ఏర్పాట్లను కూడా చూశారు. సీఎం హెలిప్యాడ్ నుంచి అక్కడి నుంచి ఆ సభా వేదిక మధ్యలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా కూడా గట్టి భద్రతా ఏర్పాట్లను చేశారు. అయితే మత్స్యకారులకు 20,000 నగదు చొప్పున అయితే 2892 మందికి నగదునైతే 2892 మందికి 20,000 నగదును వారి అకౌంట్ లోనే నేరుగా రేపు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అయితే అకౌంట్లకు జమ చేయడం జరుగుతుంది. అయితే మత్స్యకారుల భరోసాతో పాటు తమ ప్రభుత్వం మత్స్యకారులు వెంటే ఉంటుందని కూడా వారు ఆ భరోసా కార్యక్రమాన్ని అయితే ఇచ్చేందుకు కూడా ఉన్నారు. అయితే సభకి వచ్చేందుకు కూడా చాలా మందిని అయితే ఆ మత్స్యకారులతో పాటు టీడీపీ నేతలు కూడా భారీగా హాజరయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మహానాడు జిల్లాలో లేకపోవడము ఒక ఎత్తు అనుకుంటే, సీఎం చంద్రబాబు నాయుడుతో మరలా ముఖ్య నేతలు కానీ ఎమ్మెల్యేలు కూడా ఆయనతో మాట్లాడేందుకు కూడా రేపైతే అందరూ ఇక్కడికి వస్తారు. ఈ రోజు సాయంత్రం కూడా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ, జిల్లా మంత్రి ఆయన కూడా ఆ సభా వేదికనే కానీ అలాగే హెలిప్యాడ్ ని కానీ సీఎం రేపు వచ్చే హెలిప్యాడ్ ఆ దిగే ప్రాంతం కానీ అక్కడ సభా వేదిక నుంచి హెలిప్యాడ్ మధ్యలో ఉన్న కాన్వాయ్ని మొత్తం ఆయన కూడా పరిశీలించేందుకు కూడా ఆనం రామనారాయణ కూడా సాయంత్రం 5 గంటలకు కూడా తుమ్మలపంట గ్రామానికి అయితే వస్తున్నారు. లావణ్య, మల్లికార్జున, ఇప్పుడు మత్స్యకారుల ఖాతాల్లో కూడా ఎంతవరకు నగదును వేసే అవకాశం ఉందంటారు? 20,000 నగదు అయితే 20,000 నగదును 2892 మందికి అయితే భరోసాగా అందిస్తారు. అయితే వారికి ఏడాదికి 20,000 చొప్పున అయితే కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగానే చేస్తున్నామని కూడా చెప్తుంది. అయితే తొలిసారిగా ఎమ్మెల్యేగా ఉన్న కావ్య కృష్ణారెడ్డి ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. అయితే తొలిసారి సీఎం హోదాలో కూడా ప్రాంతానికి తుమ్మలపంట గ్రామానికి వస్తున్న చంద్రబాబు నాయుడుకు భారీ స్వాగత ఏర్పాట్లను కూడా చేశారు. అయితే రాత్రి పగలని తేడా లేకుండా గత 4-5 రోజుల నుంచి ఎమ్మెల్యే మొత్తం ఏర్పాట్లను కూడా దగ్గర నుంచి చూసుకుంటున్నారు. అయితే తొలిసారి తాను ఎమ్మెల్యే కావడం, తొలిసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే ఆయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత తొలిసారిగా కావలికి రావడం, కావలిలో తుమ్మలపంట గ్రామానికి సంబంధించి మత్స్యకారులతో భేటీ ఇవ్వడం కానీ ఇది సంతరించుకుందని చెప్పవచ్చు. అయితే
కావలి ఎమ్మెల్యే కూడా మత్స్యకారులకు భరోసా కింద కూడా తాము వెంట ఉన్నాము, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా వేటకి అంటే రాబోయే కాలంలో ఇంకొక 2-3 నెలల తర్వాత వేటకి మత్స్యకారులు వెళ్లకుండా ఉండేందుకు కానీ దానికి భరోసా కింద కూడా ప్రతి ఏడాది 20,000 నగదునైతే ఇస్తామని కూడా కూటమి ప్రభుత్వం చెప్పడం, అది తమ చేతులతో చేసి చూపిస్తున్నామని కూడా చెప్పడం జరుగుతుందని కూడా కావలి ఎమ్మెల్యే కూడా చెప్తున్నారు. కావలి ఎమ్మెల్యే సంబంధించిన కావ్య కృష్ణారెడ్డి మొత్తం స్వాగత ఏర్పాట్లు అయితే భారీగా చేపట్టారు అని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున.